ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రానయ్యున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. బాగున్నారండి? మరి కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. లేఖన పట్టణముగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొని, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోక నాదులతో ఆకాశమండలమున్నటువంటి దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఇటు మాటలు దేవుడు మన హృదయ వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ దినాన నా యొక్క అంశం వచ్చి క్రైస్తవ జీవిత పోరాటం. పోరాటం అంటే ఏమిటో ఈ దినాన మనం నేర్చుకుందాం. క్రైస్తవ జీవిత పోరాటం అని మనము ఈ యొక్క విషయాల గురించి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటి భాగముగా ఈ పోరాటం ఎక్కడ ప్రారంభమైందో నేర్చుకున్నాం. రెండవ భాగముగా ఎప్పుడు పోరాడగలమో నేర్చుకున్నాం. అసలు పోరాటం అంటే ఏంటో ఈ దినము నేర్చుకుందాం. మరి ఈ యొక్క లేఖనాల్లో మనము చదివినప్పుడు, ఈ లేఖనాన్ని పరిశీలన చేసినప్పుడు పోరాటం అంటే ఏంటో మనకి అర్థమవుతుంది. ఇది వరకు పోరాడినది వాళ్ళు శరీరంతో పోరాడారు. ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు జనాన్ని దేవుడు విడిపించి వారిని నడిపించి, మరి నేను చూపించే దేశాన్ని మీరు స్వతంత్రించుకోనండి అని సెలవిచ్చినప్పుడు, ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నటకు వీళ్ళందరూ కూడా ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి జనులందరినీ కూడా హతమార్చి ఆ పట్టణాలని, ఆ దేశాన్ని దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు బిడలు దానిని స్వతంత్రించుకోవటం అనేది చూస్తూ ఉన్నాం. వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు వేరు, వాళ్ళు పోరాడినటువంటి విధానము వేరు. ఇక్కడ కూడా మనం పోరాడునది శరీరాలతో కాదు, ఇది ఆధ్యాత్మికమైనటువంటి పోరాటం. ఈ పోరాటం అంటే ఏంటో ఈ దినాన మనందరము కూడా తెలుసుకోబోతూ ఉన్నాం. నిజానికి క్రైస్తవ జీవిత పోరాటం అనగానే చాలా మంది అనుకుంటారు, ఈ లోకంలో ఎదురయ్యేటువంటి సమస్యల మీద, ఇబ్బందుల మీద, శోధనల మీద వీటిని ఎదిరించి నిలబడటం, ఇదే వీటి మీదే మన యొక్క పోరాటం అని అనుకుంటూ ఉంటారు. అది కాదండి. ఈ పోరాటాలు అనేవి ఒక క్రైస్తవుడే కాదు కానీ అందరూ కూడా ఈ పోరాటాల్ని వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా సంభవిస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఇట్లాంటివి ఎదుర్కొంటున్నారు. నేడు క్రైస్తవులైనటువంటి మనము కూడా ఎదుర్కొంటున్నాం. మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటుపోట్లు, వాడ సముద్రం ఉన్నప్పుడు ఆ అలల చేత ఎలాంటి ఆటుపోట్లు వస్తాయో, మన యొక్క జీవితంలో కూడా కొన్ని సమస్యలైనటువంటి ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. క్రైస్తవులైనటువంటి మనకి సమస్యలు రాక మానవని లేఖనం తెలియచేస్తుంది. వస్తాయి, కానీ నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి కూడా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని తప్పించును అని లేఖనం తెలియచేస్తుంది. వాటన్నిటి నుండి ఆయన మనం విడిపిస్తున్నాడు, వాటన్నిటి నుండి మనం విమోచిస్తూ ఉన్నాడు. కనుక ఇవి ఆటుపోట్లుగా ఇవి కనపడుతూ ఉన్నాయి, కానీ వీటి మీద కాదు మన పోరాటం. అసలు పోరాటం అంటే ఏంటో ఈ దినాన మనము నేర్చుకుందాం. పోరాటం అనగా 2 విధానాలు ఉన్నాయి. పోరాటం అంటే క్రైస్తవ జీవిత పోరాటం అంటే ఏంటో, ఆ యొక్క విధానాలు ఏంటో మీకు ఇది నా తెలియచేస్తాను. మొట్టమొదటి పాయింట్గా క్రైస్తవ జీవిత పోరాటంలో పాత జీవితం మీద పోరాటం అన్నట్టు, పాత స్వభావం.
మొట్టమొదటిగా క్రైస్తవుని యొక్క పోరాటం దేని మీద అంటే పాత స్వభావం మీద పోరాడవలసి వస్తుంది. పాత స్వభావం అనగా స్వార్థం, గర్వం, అసూయ, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఈ విధానాలు కలిగి ఉన్నాం. పాత స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ పాత స్వభావం మీద ఈ క్రైస్తవ జీవితంలో మనము దీని మీద ఎల్లప్పుడూ కూడా పోరాడవలసిన వారమై ఉంటాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎందుకు ఎల్లప్పుడూ పోరాడవలసి వస్తుంది అంటే, మరి దేవుడు అంటే ఆకాశం నుండి చూసినప్పుడు నరుల హృదయము ఎప్పుడు కూడా ఎలా ఉందంట? చెడ్డగా ఉందంట. నరుల హృదయం ఎలా ఉందంటే ఆదికాండం 6వ వచనం ఎప్పుడు కూడా చెడ్డగానే ఉందంట. అంటే మన యొక్క స్వభావము అలా విధముగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం లేఖనాల ద్వారా. క్రైస్తవులుగా మారినటువంటి మనము మన స్వభావం అన్ని మారిపోయి అని అనుకుంటూ ఉంటాం. అది ఎప్పుడు బయటపడిందంటే, ఒక వ్యక్తి క్రైస్తవుడు బస్సులో వెళ్తూ ఉన్నాడంట. బస్సులో వెళ్తూ ఉండగా ఆ బస్సు చాలా మంది ఎక్కారు, ఖాళీ లేదు. మరి అందరూ కూడా అందులో ఉండటం వలన ఒక వ్యక్తి జరుపుకుంటూ వచ్చి ఆ క్రైస్తవుడు అనే వ్యక్తి కాలు తొక్కాడట. ఎప్పుడైతే ఆ కాలు తొక్కాడో అప్పుడు తనలో ఉన్నటువంటి ఆ పాత స్వభావం వచ్చేసింది ఇక బయటికి. కళ్ళు కనపడతలేదా, కళ్ళు అసలు ఆ కోపం కావచ్చు, ఆ యొక్క స్పీడ్నెస్, ఆ యొక్క పోట్లాడేటువంటి విధానం. కనుక ఎప్పుడంటే అది ఉంటుంది, అది అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది. ఇశ్రాయేలును కూడా దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి మరి అరణ్యములో ఆయన నడిపిస్తూ వారికి కావలసిన ఆహారం వాళ్ళు కష్టపడకుండానే ఆకాశం నుండి మన్నాను కురిపిస్తూ ఉంటుంటే ఆ పాత స్వభావం చూడండి వాళ్ళది ఎలా ఉందో. మనం సంఖ్యాకాండాన్ని మనం చూసినట్లయితే 11వ అధ్యాయము సంఖ్యాకాండము 11వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 4-5 వచనాల్లో వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను మరి జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనుచుండిరి. మన్నా తప్ప మాకేది లేదు. ఐగుప్తులో మాకు చేపలు పెట్టారు, చక్కటి ఆహారం పెట్టారు. ఈ యొక్క మన్నా మాకు ఎక్కసు పుట్టింది. ఇది యొక్క ఆహారం ఎంత విలువైందో అర్థం కావటం లేదు. ఇది చాలా విలువైంది. అంటే దేవదూతులు పూజించేటువంటి ఆహారం ఆకాశము నుండి వీరి కొరకు దేవుడు కురిపిస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళ పాత స్వభావం చూడండి. కనుక అలా గొనుకునుట వలన ఏం జరిగిందో కూడా మన అందరికీ తెలిసిందే. అంటే మనం ఎప్పుడు కూడా పాత స్వభావంతో మనం ఎప్పుడు కూడా పోరాడవలసిన వారమై ఉన్నాం. ఆ విధానాలు మనకు వస్తున్నప్పుడు పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత ఉద్దేశాలు మనకు బయటకు వస్తున్నప్పుడు దాని మీద పోరాడాలి, దాని మీద జయించగలిగేటువంటి వారుగా మనం ఉండాలి. అంతేగాని ఆటుపోట్లు అనేవి లోకంలో వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అవి కాదు పోరాటం అనేది. వాటిని అందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకత ఈనాడు క్రైస్తవ పోరాటం అంటే అవి అనుకుంటున్నాడు. కనుక అస్సలు ప్రాముఖ్యమైనది ఇది. మన పాత స్వభావం మీద మనం పోరాటం చేయాలి. అది ఎప్పుడంటే ఆ సమయాన్ని బట్టి వస్తుంది. వీళ్ళకి ఏం కావాలంటే మాంసం. ఆ మాంసం కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళ స్వభావం బయటకు వచ్చింది, పాత స్వభావం బయటకు వచ్చింది. ఇక దేవుడు చేసిన మేలు మర్చిపోయారు, దేవుడు చేసిన కార్యం మర్చిపోయారు, ఆ బానిసత్తును విడిపించిన విధానం మర్చిపోయి దేవుని మీద గొనుక్కోవటం మొదలు పెట్టారు. ఈనాడు కూడా పాత స్వభావం మీద మనం కూడా పోరాడకపోతే దేవుని మీద సనిగి గొనిగేటువంటి వారిగా ఉంటాం, దేవుని శాపానికి గురయ్యేటువంటి వారిగా ఉంటాం. ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఈ పాత స్వభావం మీద పోరాటం చేయవలసిన వారు. అది ఎప్పటికప్పుడు బయటకు వస్తున్నప్పుడు దాని విషయమే మనం పోరాటం చేయాలి. రాకోకుండా ఆ స్వార్థం, అసూయ, ద్వేషం, పగ ఇవన్నీ కూడా ఆ పాత స్వభావాలు మన నుండి బయటకు వస్తూ ఉంటాయి. వాటి మీద మనం ఎప్పుడు ఆ స్వభావం వచ్చినప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇది దేవుని మనసు కాదు, ఇది దేవుని సంబంధించింది కాదు అని మనం దాన్ని అనిచేస్తూ ఉండాలి, పోరాడుతూ ఉండాలి. కనుక రెండవదిగా మనం చూసిన సమయం లేదు, రెండవది కూడా మనం చెప్పుకుందాం. మన శత్రువైనటువంటి అపవాది మీద మనము పోరాటం చేయాలి. వాడి యొక్క ఆయుధాలు ఏంటో తెలుసా?
వాడు కోపము, గర్వము, భయము, కోపం ఇవన్నీ కూడా మన మీద ఆయుధాలుగా వాడతాడు. వీటన్నిటికీ ఒక్క ఉద్దేశంలో నేను చెప్పాలంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మ వీటి మీద నేడు నీవు నేను పోరాటం చేయాలి. మొదటగా పాత స్వభావం మీద పోరాటం చేయాలన్నాను. రెండవదిగా నేత్రాశ అంటే సాతాను మన అపవాది, మన శత్రువు అయినటువంటి అపవాది మీద మనం పోరాటం చేయాలి. వాడు ఏ ఆయుధాలను ఉపయోగిస్తాడో వాటి మీద మనం పోరాటం చేసేవాళ్ళు ఉండాలి. అంతేగాని ఈ లోక సంబంధించిన ఆటపోట్లు కాదండి మన పోరాటాలు. ఇవి చాలా మనం పోరాడాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనవి. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఈ పోరాటమే మొదట ఆయనకి ఎదురైంది. ఇది గెలిచాడు. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం ఈ మూడింటిని ఆయన నెగ్గాడు, చూపించాడు. అపవాది ఈ లోకానంతటిని చూపించాడు. ఇదంతటికి ఇస్తాడు. నేత్రాశ, ఆహారము తినన్నాడు. శరీరాశ, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తినన్నాడు. శరీరాశ, జీవపు డమ్మం అంటున్నాడు. ఇదంతా నీకు ఇస్తాను, నీకు ఆ అధికారం ఇస్తానంటున్నాడు. జీవుడు అధికారం అన్నటువంటి దాహం. ఈనాడు చాలా మంది ఇక్కడే పడిపోతున్నారు. క్రైస్తవులందరూ కూడా అమ్మాయిల విషయంలోను, తర్వాత అధికారం విషయంలోను, ఆశ చూసిందల్లా కావాలి అనుకునేటువంటి విధానంలోను, ఈ విషయాల్లో ప్రతి క్రైస్తవుడు పడిపోయాడు. ఎక్కడో ఈ మూడిట్లో చోట ఎక్కడో చోట ప్రతి ఒక్కరూ పడిపోయి ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అంటే పోరాడలేకపోతుంది. అంటే మనం పోరాడాల్సింది ఏంటో తెలియక నేడు మనకు ఎదురయ్యే సమస్యలే మన పోరాటాలేమో అనుకుంటున్నారు. క్రైస్తవ జీవిత పోరాటం అంటే ఇవే అనుకుంటున్నారు. అవి పక్కన అవి ఒకే అనుకో, అవి మనం దాన్ని పక్కన పెడితే అస్సలు ప్రాముఖ్యమైనది మనం మర్చిపోతున్నాం. పోరాడవలసింది వీటిని మనం పోరాడాలి. ఇదే మన పోరాటం. క్రైస్తవ జీవిత పోరాటం అంటే ఇదే. ఏది? పాత జీవితం మీద నువ్వు పోరాటం చేయాలి. వాళ్ళు పాత జీవితం మీద పోరాటం చేయలేదు కనుకే ఐగుప్తు దేశం నుంచి వచ్చినటువంటి విధానాలు వాళ్ళు మర్చిపోలేదు. ఇంకా అది బయటపడింది అనమాట. వాళ్ళు దాని మీద పోరాటం చేయగలిగిన దేని మీద సరిగేవాళ్ళు కాదు. దేవుడు ఎంత మేలు చేస్తాడు, ఇటు నడిపించాడు, మనం ఏంటి అట్లా ఆలోచిస్తున్నాం అంటాం. మాంసం ఏంటి ఇటువంటి మన్నాన్ని కురిపిస్తున్నాడు ఆలోచిస్తాం. ఆ పాత స్వభావం వచ్చింది కనుక ఏమైంది? దేవుని మీద సనిగేటువంటి పరిస్థితి వచ్చింది. పోరాటం చేయాలి. అది సమయాన్ని బట్టి బయటకు వస్తుంది. ఆ పాత స్వభావం రానిమాక, ఆ పాత స్వభావాన్ని మనం బయటికి రానికూడదు. రెండవది కూడా అపవాది మరి మన మీద వాడేటువంటి ఆయుధాలు నేత్రాశ, జీవడమ్మం, శరీరాశ వీటి మీద నేడు నీవు నేను కూడా పోరాడాలి. ఇవన్నీ కూడా కోపం కావచ్చు, గర్వం కావచ్చు, భయం కావచ్చు. యెహోషువతో కూడా చెప్తాడు. యెహోషువ కూడా భయపడ్డాడు. అది కూడా మీకు చూపిస్తాను, ఇక ముగిస్తాను. మొదట అధ్యాయం 9వ వచనంలో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకుము, జడియకుము. ఏమన్నాడు? నువ్వు నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, జడియకు అంటూ ఉన్నాడు. ఏం చేయకూడదు? భయపడొద్దు అంటున్నాడు. మనము భయపడేటువంటి మరి యెహోషువ కూడా భయపడుతూ ఉన్నాడు. అపవాది తను భయపెడుతూ ఉన్నాడు. అమ్మ మనం గెలవగలమా, మనం చేయగలమా, వెళ్ళగలమా, ఎట్లా మరి మోషే చనిపోయాడు, ఈ నాయకత్వం వహించగలని భయపడుతున్నాడు. అందుకనే దేవుడు ధైర్యపరుస్తాడు. ఎప్పుడు కూడా ఇట్లాంటి వాయిదాలు వాడతాడు, మనుషుల్ని భయపెడుతూ ఉంటాడు. అందుకని బైబిల్ కూడా చాలాసార్లు మీరు భయపడకుడి కనుక చాలా మంది భయపడ్డారు. గొలియతుని చంపటానికి దావీదు ఒక్కడే నిలబడ్డాడు. ఎందుకని? యుద్ధము యెహోవాదే. దేవుని స్తోత్రం. పోరాడేవాడు ఆయనే. ఆయన నేడు నీ పక్షముగా నా పక్షముగా ఆయన పోరాడుతూ ఉన్నాడు. కనుక నువ్వు నేను కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తుని కూడా గొప్ప విజయాన్ని పొందగలిగి, అందుకే నేను జయించున్నాను కనుక మీరును జయించుడి అని లేఖనాలు తెలియజేస్తుంది. కాబట్టి ఆయన జయించున్నాడు, ఆయన జయశీలై ఉన్నాడు. కనుక దేవుని పిల్లల మీద మనం కూడా జయించగలిగేటువంటి వారుగా ఉండాలి. ఆ యొక్క విజయాన్ని దేవుడే నేడు నీకు నాకు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవ జీవిత పోరాటం అంటే ఈనాడు మనము మన యొక్క పాత జీవితంతో మనం పోరాడాలి. మన శత్రువు అయినటువంటి అపవాదితో, శరీరంతో కాదండి, వాళ్ళతో వీళ్ళతో గొడవలు కాదండి. మనం గొడవ పడకూడదు. ఇతరుల మీదకి మన గొడవలకి వెళ్ళకూడదు. రెండవది పోరాటం అంటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఆటుపోటులు కాదండి. మన యొక్క జీవితంలో మనము పోరాడవలసింది
క్రైస్తవ జీవిత పోరాటములో ఈ పోరాటం అంటే పాత జీవితం మీద పోరాడవలసిన వారమై ఉన్నాము. రెండోది, అపవాది విసిరేటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో శరీరాశ, నేత్రాశ చేయడం, వీటి మీద నేడు నీవు నేను కూడా పోరాడాలి. ప్రతి ఒక్కరు వీటి విషయంలోనే ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేని స్థితిలో ఉన్నారు, పడిపోతూ ఉన్నారు, జారిపోయి ప్రతి ఒక్కరు ఈ 3 విషయాలు ఎక్కడో చోట ప్రతి ఒక్కరు కూడా పడిపోయి ఉన్నారు. ఈ విషయాల్లో పోరాడలేక ఓడిపోయి సతికిల పడి ఉన్నారు. కనుక సంసోను కూడా పడిపోయాడు. తెలియల విషయంలో అక్కడ ఏమైపోయి ఉన్నాడు, పడిపోయాడు. అలాగే ఈనాడు క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు, ఏదో ఒక విషయంలో పడిపోయారు. కనుక ఎందుకంటే పోరాటం అంటే క్రైస్తవ జీవితంలో పోరాటం అంటే ఏంటో తెలియటం లేదు. ఈ లోకంలో ఎదురు ఆటపోట్లు అనుకునే భరించుకుంటారు, ఏంటో వెళ్ళిపోతున్నారు తప్ప ఇవి అన్నటువంటి విధానం తెలియట్లేదు. కనుక ఇవి చాలా ప్రాముఖ్యమైనది. మన పాత జీవితం మీద నేడు నీవు నేను పోరాడాలి. మన పాత జీవితం ఏంటో తెలుసు కదా. మన అంతరంగం నుంచి మొదట వచ్చినటువంటి మన ద్వేషం కావచ్చు, అసూయ కావచ్చు, పగలు కావచ్చు, ఇవన్నీ కూడా మన యొక్క పాత జీవితాన్ని ఇంకా మనం పూర్తిగా పోలా. ఐగుప్తు నుంచి వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళు ఏవి మాట్లాడుతున్నారు, ఐగుప్తు దేశం వాళ్ళు పెట్టిన ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నారు. రక్షించబడి విమోచించబడిన వారు దేవుని గురించి మాట్లాడాలి, దేవుని గురించి మాట్లాడుతున్న వాళ్ళు వాటి మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంత భయంకరమైన విషయం అండి, ఆలోచించండి. మరి నేడు విజయం అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కనుక వీటి మీద పోరాడుదాం, మనం జయించి ఆ యొక్క దేశాన్ని, వాళ్ళు ఆయుధాలతో పోరాడారు, మరి శారీరకంగా పోరాడారు, మనం ఆత్మానుసారంగా మనం పోరాడదాం. ఆత్మానుసారంగా పోరాడేది ఏంటంటే మన యొక్క పాత స్వభావం మీద మనం పోరాడదాం. రెండవది, సాతాను విసిరేటువంటి ఆయుధాలు శరీరాశ, నేత్రాశ చేయడం మీద, వాటి మీద నేడు పోరాడదాం. వాటి మీద పోరాడి మనకి దేవుడు ఇచ్చేటువంటి ఆ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప దేవుడు మీకు మాకు దేవుడు దయచేయును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, తండ్రి నీకు వందనాలు. ఈ బిడ్డలు మీ యొక్క దయగల అస్సలుగా అప్పగిస్తున్నాను. నా యొక్క వాక్యం ఒక హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొందినట్లు కృప దయచేయండి. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ శిలువ సాటి మరుగుపరుచుకోమని అయా విన్న మాటలో ఒక హృదయాల్లో ఫలించినట్లు, దుష్టుడు ఎత్తుకుపోకుండా వాళ్ళ హృదయాలు ఫలించి అభివృద్ధి పొందినట్లు కృప దయచేయండి. బలపరిచి స్థిరపరిచి సాక్షులు వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మిమ్మల్ని ఆదరించండి, ఈ పరిచయం ప్రోత్సహించండి. ఈ పరిచయం కూడా చాలా మంది ప్రోత్సహిస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు, మీకు కూడా ధన్యవాదాలు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.